మానవత్వం చాటుకున్న ఎంపీపీ గంజిమాల బృందం. ఒక కాకి చనిపోతే కొన్ని కాకులు అరుస్తూ ఉంటాయి. కానీ మనుషులు సాటి మనుషులు ఆపదలో ఉంటే పట్టించుకోలేని దౌర్భాగ్య స్థితిలో నేటి మానవ సమాజం ఉంది. అలాంటి హృదయ విదారక సంఘటన మంగళవారం మధ్యాహ్నం కొయ్యలగూడెం జంగారెడ్డిగూడెం రహదారిలో కొయ్యలగూడెం శివారున జరిగింది. ఆ సంఘటనపై కొయ్యలగూడెం ఎంపీపీ గంజిమాల రామారావు బృందం మానవత్వం చాటుకుంది. వివరాల్లోకి వెళ్తే, తాడేపల్లిగూడెం నుంచి ఒక వ్యక్తి జంగారెడ్డిగూడెంకి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. గుర్తు తెలియని వాహనం అతన్ని ఢీకొట్టడంతో తలకు బలమైన గాయమైంది. కానీ ఎవరికి వారే వెళ్లిపోతున్నారు తప్పితే రోడ్డు ప్రమాద బాధితుడిని ఎవరూ పట్టించుకోలేదు. అదే సమయంలో రామానుజపురం గ్రామంలో రోడ్డు పనులకు శ్రీకారం చుట్టి తిరిగి వస్తున్న కొయ్యలగూడెం మండల పరిషత్ అధ్యక్షులు శ్రీ గంజిమాల రామారావు, పరింపుడి గ్రామ వార్డు సభ్యులు శ్రీ పూలపల్లి రవి చూశారు. పడి ఉన్న బాధితుడిని లేపి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 108 వాహనానికి ఫోన్ చేసినా రాకపోవడంతో ఎంపీపీ తన వాహనంపై కొయ్యలగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దగ్గరుండి ప్రాథమిక వైద్య సేవలు అందించి జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి క్షతగాత్రుడిని తరలించారు. ఈ విధంగా స్పందించిన ఎంపీపీ గంజిమాల బృందాన్ని పలువురు అభినందించారు. చింతలపూడి తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న హోమ్ మినిస్టర్, మంత్రివర్యులకు ఘనస్వాగతం పలికిన చింతలపూడి ఎమ్మెల్యే, ఇంటింటికి వెళ్లి సుపరిపాలన తొలి అడుగు నిర్వహించిన హోంమంత్రి, కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్న హోంమంత్రి అనిత, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పద్మశ్రీ, ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు బుధవారం ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలోని యాంటోనీ నగర్లో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్తో కలిసి గ్రామంలో పర్యటించారు. ముందుగా ఎమ్మెల్యే మంత్రివర్యులకు కూటమి నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు, సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతోంది. చింతలపూడిలో ఆదరణ చూస్తే కూటమి పాలనలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో తెలుస్తుందని, ఏడాదిలో రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు రావడమే కాక 4 ఏళ్లలో భారీ స్థాయిలో పెట్టుబడులు రానున్నాయన్నారు. అంతేకాకుండా మనందరి ప్రభుత్వం మరో 2 దశాబ్దాల పాటు అధికారంలో ఉంటుందని, అప్పుడే ఏపీ దేశంలో ఉత్తమ రాష్ట్రం అవుతుందని తెలిపారు. స్థానిక చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రం అభివృద్ధి దిశలో ముందుకు వెళ్తుందన్నారు. గ్రామంలో పర్యటిస్తుంటే ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు.